ఈరోజు ఒక చిన్న ఇన్ఫర్మేషన్తో మీ ముందుకైతే రావడం జరిగింది. చాలామంది నేను ఆల్రెడీ లాస్ట్ వీడియోలో కూడా చెప్పడం జరిగింది. ఈ మంత్ర L0 డివైస్లు ఎవరైతే వాడుతున్నారో అది మనకి సెప్టెంబర్ 30వ తారీఖు నుంచి ఇంకా రెన్యూవల్ అవ్వవు, ఇంకా డివైసెస్ అనేది వర్క్ అవ్వవు అని చెప్పేసి చెప్పడం జరిగింది. మనకి ఇప్పుడు లేటెస్ట్ అప్డేట్స్ ఏంటంటే మనకి చూసినట్లయితే ఎవరైతే ఈ మంత్ర L0 డివైస్లు అనేది వాడుతున్నారో వాళ్ళకి ఆర్డీ సర్వీస్ అనేది రెన్యూవల్ చేసుకోవడానికి ఇంకో అవకాశం అయితే తీసుకొని రావడం జరిగింది. అది అప్రూవ్ అయ్యేకి అయితే రెన్యూవల్ చేసుకోవచ్చు అనే ఇన్ఫర్మేషన్ అనేది మీకు ఈరోజు ఈ వీడియోలో అయితే అందించడం జరుగుతుంది. వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి, ఓకేనా. అదేవిధంగా మన ఛానల్ కనుక మీరు ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే ప్లీజ్ మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని డైలీ అయితే ఫాలో అవ్వండి. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోకి ఒక లైక్ చేయండి మర్చిపోకుండా, ఓకేనా. అదేవిధంగా ఒక చిన్న రిక్వెస్ట్ అనమాట నా తరపు నుంచి ఏంటంటే, మీకు ఎవరైతే షాప్స్ ఇంటర్నెట్ షాప్స్ అనేది రన్ చేస్తున్నారో మీసేవ కానీ సిఎస్సి కానీ ఈ రన్ చేసే వాళ్ళకి ఒక ప్రింటర్ కానీ ఒక బయోమెట్రిక్ మిషన్ కానీ ఏదైతే నెట్ సెంటర్కి సంబంధించిన ఎక్విప్మెంట్ ఉంటాయో అవి అనేది మనకి ఎప్పటికప్పుడు ఆన్లైన్లో ప్రైజెస్ అనేది పెరుగుతూ తగ్గుతూ ఉంటాయి. ఎప్పుడైతే ఈ ప్రైజెస్ అనేవి తగ్గుతాయో అలాంటి అయినా మన టెలిగ్రామ్ గ్రూప్లో అనేది వాటి లింక్స్ అనేది పెట్టడం జరుగుతుంది. ఇప్పుడు ఎగ్జాంపుల్ వచ్చేసి ఇప్పుడు ఈ మంత్ర డివైజే ఉంది, లేటెస్ట్గా ఇప్పుడు L1 డివైజ్లు అనేది రావడం జరిగింది కదా. ఆ L1 డివైజ్లు అనేది ప్రైస్ అనేది కొన్నిసార్లు పెరుగుతుంది, కొన్నిసార్లు తగ్గుతుంది, ఓకేనా. ఆ ప్రైస్ అనేది తగ్గినప్పుడు మన టెలిగ్రామ్ గ్రూప్లో లింక్ అనేది పెట్టడం జరుగుతుంది. మీరు డైరెక్ట్గా దాంట్లోకి వెళ్ళి పర్చేజ్ చేసుకోవచ్చు, ఓకేనా. ప్రతి ఒక్కరు అయితే మాత్రం మన టెలిగ్రామ్ గ్రూప్ లింక్ అనేది కింద ఇవ్వడం జరుగుతుంది డిస్క్రిప్షన్లో. ప్రతి ఒక్కరు అయితే దాంట్లో జాయిన్ అయ్యి ఇలాంటి ఏమన్నా ఆఫర్స్ ఉంటే మీకు ఆఫర్స్ అనేది మీకు నచ్చినట్లయితే మీరు డైరెక్ట్ దాంట్లో అనేది బుక్ చేసుకొని ఆర్డర్ చేసుకోవచ్చు. ఇది ఒక నా చిన్న రిక్వెస్ట్ అండి, ఓకేనా. మెయిన్లీ ఇప్పుడు చూసినట్లయితే మనకి ఎవరైతే ఇప్పుడు ఇప్పుడు మంత్ర L0 డివైస్ అనేది వాడుతున్నారో ఆ డివైస్ అనేది చెప్పాను కదా, మొన్న సెప్టెంబర్ 30 అయితే లాస్ట్ డేట్ అయితే ఇవ్వడం జరిగింది. మనకి ఆన్లైన్లోకి వెళ్ళి రెన్యూవల్ చేసుకోవాలన్నా కానీ సెప్టెంబర్ 30 అనేది మనకి లాస్ట్ డేట్ అనేది ఇవ్వడం జరిగింది. ఆల్రెడీ లాస్ట్ వీడియో కూడా పెట్టాను మన ఛానల్లో. ప్రజెంట్ ఇప్పుడు చూసినట్లయితే ఆ డేట్ అనేది ఎక్స్టెండ్ చేశారనమాట. మనకి సెప్టెంబర్ 30 నుంచి తీసేసి ఇప్పుడు మనకి డిసెంబర్ 31 దాకా అయితే మాత్రం ఈ డేట్ అనేది ఎక్స్టెండ్ చేయడం జరిగింది, ఓకే. ఇప్పుడు డైరెక్ట్ మీరు వెబ్సైట్లోకి వెళ్ళి చెక్ చేసినా కానీ మీకు డిసెంబర్ 31, 2024, ఓకేనా. ఈ 2 దాకా అయితే మాత్రం మనకి రెన్యూవల్ చేసుకునే అవకాశం అయితే ఇవ్వడం జరిగింది, ఓకే. ప్రతి ఒక్కరు అయితే మాత్రం రెన్యూవల్ చేసుకోండి. రెన్యూవల్ ఛార్జెస్ కూడా మనకి అక్కడ 40 రూపీస్ ఇవ్వడం జరిగింది, ఓకేనా. 40 రూపీస్ ప్లస్ GST అయితే ఉంటుంది, ఓకేనా. ప్రతి ఒక్కరు అయితే మాత్రం ఎవరైతే ఈ L0 డివైస్ అనేది వాడుతున్నారో ప్రజెంట్ అయితే మాత్రం మనకి రెన్యూవల్ అవకాశం ఇచ్చారు కాబట్టి ప్రతి ఒక్కరు అయితే రెన్యూవల్ చేసుకోండి, ఓకేనా. ప్రస్తుతానికి మాత్రం L0 డివైస్లో అయితే మాత్రం వాడండి, ఓకేనా. ఎప్పుడైతే కనుక ఈ L0 డివైజ్ని పర్మనెంట్గా మనకి ఆర్డీ సర్వీస్ క్లోజ్ చేస్తారో అప్పుడే L1 డివైజ్లోకి అయితే మాత్రం అందరూ మైగ్రేట్ అవ్వండి, ఓకేనా. ఎందుకంటే చూసే అవకాశాన్ని పడుతుంటే మనకి ఈ డివైజ్లో ఆర్డీ సర్వీస్ అనేది కొంచెం పెంచే అవకాశం మళ్ళీ ఉండొచ్చు, ఎందుకంటే ప్రజెంట్ పెంచారు కాబట్టి, ఓకేనా. మీరు పూర్తిగా ఆగిపోయిన తర్వాత అప్పుడు కొత్త డివైజ్లకు అనేది అయితే మాత్రం అప్డేట్ అవ్వండి. ప్రజెంట్ అయితే అవసరం లేదు మనకి, ఎందుకంటే ఇంకా 3 మంత్స్ అనేది మనకి పెంచారు కాబట్టి 2 మంత్స్ పెంచారు కాబట్టి ప్రజెంట్ అయితే మాత్రం ఆర్డీ సర్వీస్ అనేది రెన్యూవల్ చేసుకోండి, ఓకేనా. రెన్యూవల్ చేసుకునే ప్రాసెస్ అనేది మీకు కావాలంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఆర్డీ సర్వీస్ ఎలా రెన్యూవల్ చేసుకోవాలో సపరేట్గా ఒక వీడియో చేస్తాను. అదేవిధంగా ఆల్రెడీ మన ఛానల్లో ఆర్డీ సర్వీస్ రెన్యూవల్ చేసుకునే వీడియో అనేది ఆల్రెడీ నేను పెట్టాను. ఆ వీడియో కనుక మీరు చూడనట్లయితే ఆ వీడియో లింక్ కూడా కింద డిస్క్రిప్షన్లో పెడతాను. ఒకసారి చెక్ చేసుకొని స్టెప్ బై స్టెప్ అనేది ఆ వీడియో చూసి మీ ఆర్డీ సర్వీస్ అనేది రెన్యూవల్ చేసుకోండి, ఓకే. ఈ చిన్న ఇన్ఫర్మేషన్ అనేది మీకు ఇవ్వాలని చెప్పేసి ఈరోజు ఈ వీడియో చేయడం జరిగింది, ఓకేనా. ఇలా చిన్న చిన్న అప్డేట్స్ కోసం కూడా మన ఛానల్ అనేది డైలీ అయితే ఫాలో అవ్వండి, ఓకేనా.